హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. అంపశయం పైన ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఈ విధంగా బోధించాడు. విదేశీపురి అనే రాజ్యంలో ఆ నగరంలో ఇద్దరు దంపతులకు ఒక బాలుడు ఉండేవాడు. ఆ బాలుడు హఠాత్తుగా మరణించడంతో ఆ బాలుడిని శ్మశానానికి తీసుకొని వస్తారు. అక్కడే ఉన్న ఒక గ్రద్ద ఆ బాలుని శవాన్ని చూసి, నేను కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను, చనిపోయిన వారు బ్రతికినట్టు నేను ఇంతవరకు చూడలేదు అని గ్రద్ద అంటుంది ఆ దంపతులతో. పక్కనే ఉన్న నక్క అక్కడికి వచ్చి, ఏమో ఏ భగవంతుడు కరుణించి మీ బాలుని బ్రతికిస్తాడేమో, రాత్రి వేళ వరకు వేచి ఉండండి అని నక్క ఆ దంపతులకు చెప్తుంది. ఇరువాదనలు విన్న ఆ దంపతులు రోధిస్తూ ఉంటారు. ఇదంతా గమనించిన ఆ పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ప్రత్యక్షమై ఆ బాలుని బ్రతికిస్తాడు. గ్రద్ద నక్కకు ఆకలి లేకుండా చిరకాలం బ్రతికే వరాన్ని కూడా ఇస్తాడు. అయితే భీష్ముడు ధర్మరాజుకి ఈ విధంగా బోధించి, పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనము ఇతరులు చెప్పే విషయాలను మన మంచికే అని తీసుకోకూడదు. పరిస్థితులను బట్టి మనము నిర్ణయాలు తీసుకొని మెలగాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి ఇంటూ మనము సమయాన్ని కాలాన్ని వృధా చేసుకోకుండా మనము ఆలోచించి ఆచితూచి అడిగేయాలి. మళ్ళీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, వాళ్ళ మాటలు విన్నందుకు మనకి ఇలా జరిగిందని తర్వాత బాధపడకూడదని భీష్ముడు, అంపశయ పైన ఉన్న భీష్ముడు ధర్మరాజుకి ఈ విధంగా బోధన చేశాడు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ.